కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తూ ఉంది. ఇప్పటికే మేము చాలా హామీలు ఇచ్చాం, కానీ గత ప్రభుత్వం అప్పులు చేయడం వల్ల ఇయ్యలేకపోయామని చెప్పి చెప్తూ వస్తుంది. మరి కొన్ని హామీలు కూడా ఇచ్చామని కూడా చెప్తా ఉంది. మరి ఎందుకు బీజేపీ పార్టీ నిరసన ఎందుకు వ్యక్తం చేయాల్సి వస్తుంది? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మహాధరణ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము చిన్న పార్టీ కాదు కదన్న, ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాదు. జాతీయ పార్టీ, పెద్ద పార్టీ అని అనుకుంటారు కదా. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ అని గొప్పలు చెప్పుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. వీళ్ళకి ఒక అవగాహన ఉండదా? అంటే గత ప్రభుత్వము 10 సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు, పాలించినప్పుడు వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు? అప్పుడు ఎట్లయితే నిలువు బడ్జెట్లో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పు చేసిన సంగతి తెలుసు. తెలిసినాక కూడా ఈయన రాజకీయంగా లబ్ధి పొందడానికి, ఇలా సీట్ ఎక్కనీకి, గద్దెక్కనీకి అబద్ధాల కుప్పలు చెప్పి గద్దెనెక్కినప్పుడు సోయలేదా మరి ఇదే రేవంత్ రెడ్డికి? మరి ఇన్ని అబద్ధాలు చెప్తున్నా, రేపు పొద్దుగాల అప్పే ఉంది, ఆల్రెడీ అప్పు చేసిన కేసీఆర్. ఇన్ని హామీలు నేను తీర్చలేను, ఇవన్నీ హామీలు తీర్చాలంటే మళ్ళీ ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది. ఇవాళ ఆల్రెడీ కడుపులో ఉన్న బిడ్డకు అప్పు ఉంది, రేపు పొద్దుగాల పెళ్లి చేసుకొని కనే పిల్లలకు కూడా అప్పు నేను వేసిపోదామని అనుకుని ఈయన అబద్ధాలు చెప్పిండా. అంటే ఇవన్నీ ట్రాష్ అన్న. గద్దెనెక్కాలంటే ఖచ్చితంగా అబద్ధాలు చెప్పాలి. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. తెలిసే ఇవన్నీ చేసిండు, తెలియకనో లేకపోతే చేయలేదని కాదు. ఇవాళ అయిపోయినాక ఒక 2 years దాటిన తర్వాత ఆల్రెడీ అప్పు అయిపోయింది, కుప్ప అయిపోయింది, ఇప్పుడు నాతో అయితే లేదు, నా ముఖం చూస్తే ఎవడు అప్పిస్తలేడు అంటే మరి ఇవన్నీ తెలిసే నువ్వు అబద్ధాలు అన్నావు కదా. మేమేమంటున్నాం, ఏ ఆడపడుచు నీకు 2000 అడగలే, ఏ ఆడపడుచు ఫ్రీ బస్ అడగలే, ఎవరు నీకు తులం బంగారం అడగలే, ఎవరు అన్ని అడగని నువ్వే చెప్పి వాళ్ళకి ఆశ పుట్టించి ఇలా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గర పైసలు లేవు, ఆడ కుప్ప లేదు, మొత్తం ఖజానా ఖాళీ ఉందని చెప్తే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. నీకు కూడా సరైన బుద్ధి, వాళ్ళు ఇట్లా చెప్పాలని అట్లా చెప్తారు. చెప్తానంటే హామీలు కాకుండా సగం హామీలను నెరవేర్చడం, ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాలు కూడా హామీలు ఇంకా నెరవేర్చే పరిస్థితి ఉంది. ఫండ్స్ తీసుకొస్తాం, ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తాం, ఇంకా 10 కాకపోతే 20 సంవత్సరాలైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది, నేనే సీఎం అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాం. ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు నిజంగా. కొంతమంది స్లమ్స్లో ఏదైతే ఉన్నారో వాళ్ళు వాస్తవంగా ఈ డబ్బులకు, రాజకీయాలకు మభ్యపడి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆత్మాభిమానంతో సాధించుకున్న తెలంగాణ బిడ్డలు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. గడికి మోసపోవడానికి వీళ్ళు తెలివి తక్కువ లేంగా తెలంగాణ ప్రజలు. ఎటువంటి హామీలు వీళ్ళు నమ్మరు, ఎటువంటి మాయమాటలు వీళ్ళు నమ్మరు. వీళ్ళకి తెలుసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం. మొత్తం భారతదేశంలో 2 రాష్ట్రాలకు పరిమితమైంది. రానున్న కాలంలో ఆ 2 రాష్ట్రాల్లో కూడా వీళ్ళకు పుట్టగతులు ఉన్నాయి. తెలంగాణలో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆడిన డ్రామాలు అన్నా, మీరు ఇట్లనే ఓపెన్గా మీరు పోయి ఇదే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులని పర్సనల్ 1-to-1 ఇంటర్వ్యూ చేయండి. మీరు వాళ్ళే చెప్తారు, వీడు దగులుబాజిగాడు, అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు కదా కాంగ్రెస్లో, వాళ్ళకు కూడా తెలుసు ఇవన్నీ అమలు. కానీ రేపు పొద్దుగాల రోడ్ల మీదకి వస్తే రాళ్లతో కొడతారు పబ్లిక్ అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటంటే పబ్బం గడుపుకోవాలి, ఉన్నప్పుడు మనం ఏలుకోవాలి, కుప్పలు ఎన్నికేసుకోవాలి, ప్రజలు మొత్తం రోడ్డు మీద పడేయాలి అనేది రేవంత్ రెడ్డి స్టైల్ ఇది. అంటే ఇక్కడ బీజేపీ పార్టీ జూబ్లీస్లో ఓడిపోయింది, ఆ తర్వాత ఆ పిచ్చితో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతుందని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కాబట్టి ముందస్తు ప్రణాళికతో మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది బీజేపీ, అందుకే ఇటువంటి ప్రోగ్రామ్స్ అలిగేషన్ చేస్తుంది మా పైన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు. డెఫినెట్ గా ఇది రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా రాజకీయ పార్టీ కదా. ఖచ్చితంగా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి మాకు కూడా. కానీ ప్రజల మెప్పు కోరే విధంగా, ప్రజలకు ఎక్కడైతే సమస్య ఉందో, ప్రజలు ఎక్కడైతే బాధపడుతున్నారో ఆ సమస్యను పట్టుకొని మిమ్మల్ని టార్గెట్ చేస్తాము. కానీ ఏదో మేము రాజకీయంగా పైకి రావాలి, మిమ్మల్ని మేము అధిగమించిపోవాలి, రాజకీయ ఎత్తుగడలు మాకు రావు. ఇలాగా అబద్ధాలు చెప్పి మధ్యపెట్టి లేనిపోని మాటలు నోరు పడేసుకొని మాట్లాడి ఈ రకంగా రాజకీయాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మా నాయకులు కూడా అటువంటి నాయకులు కాదు. మీలాగా దగులుబాజీ మాటలు మాట్లాడటం మా రాజకీయ నాయకులు ఎవరు కాదు. మా బీజేపీ ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యను మాత్రం తీసుకుంటాం. రానున్న జిహెచ్ఎంసీలో డెఫినెట్గా అండి రాజకీయ పార్టీ గెలవాలనుకుంటుంది, మా అభ్యర్థులందరూ గెలవాలనుకుంటాం. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మా స్టెప్ కూడా ఉంటుంది. అంతేగాని దీనికోసం అవకాశం తీసుకొని మీరు ప్రభుత్వం మంచి చేస్తున్నా కానీ మిమ్మల్ని ఏదో ఏలు పెట్టి చూపించాలి, బట్టగలిసి మీద చేసే రకం భారతీయ జనతా పార్టీ కాదు. అంటే ఇక్కడ బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా కూడా పెద్ద ఎత్తున చాలా సమస్యలు ఎదురవుతున్నాయి, ప్రజల పక్షాన మాట్లాడడం తగ్గుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. మీరు ఏం చెప్తారు మరి దీనికి? ఖచ్చితంగా అన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు మీరు ఆలోచించండి అన్న, మీరు ఇప్పటిదాకా అన్నారు కదా బీజేపీ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతుందని. కాంగ్రెస్ గ్రాఫ్ ఏడుండే అన్న? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కడుండే? దుబ్బాకల ఎలక్షన్ అయినప్పుడు డిపాజిట్ రాలే, ఇదే హుజురాబాద్లో ఎలక్షన్లు అయినప్పుడు
డిపాజిట్ రాలే. నాగార్జున సాగర్లా ఆడ కంచుకోట కాంగ్రెస్ డిపాజిట్ రాలేదన్న. మరి ఇవాళ అధికారంలోకి రాలేదా? అంటే భారతీయ జనతా పార్టీ అంతకన్నా వీక్ పార్టీ. మొత్తం భారతదేశం మొత్తం వ్యాప్తంగా ఇవాళ బీజేపీ పార్టీ ఉందన్న. 2 సీట్లతోని ఎంపీతోని ఇవాళ భారతదేశం మొత్తం ఏలుతుంది బీజేపీ పార్టీ. రానున్న కాలంలో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద కూడా ఎగిరేదే కాషాయ జెండా. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మాకు ఆ రోజులు వస్తాయి. ప్రతి కార్యకర్త లోపల కూడా రగులుతుంది. ఇప్పుడు నాయకత్వం కూడా బలపడుతుంది. ఇప్పుడు మా రామచంద్రరావు సార్ ఏంటంటే మా దాంట్లో కూడా చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా సెటరేట్ చేస్తుండు. ఒకటే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండు. వన్స్ మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము బయటకు వచ్చామంటే ఖచ్చితంగా పంజాబ్ విసిరాల్సిందే. చూడండి. జై శ్రీరామ్.